మంత్రి లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఏపీలో పెట్టుబడుల లక్ష్యంగా అమెరికాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఏపీ ఎగుమతులు దిగుమతుల వాణిజ్యాన్ని బలోపేతం చేసే పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఇవాళ రేపు శాన్ ఫ్రాన్సిస్కోలో పర్యటిస్తారు. శనివారం డల్లాస్లోని తెలుగు డయాస్పోరాలో నిర్వహించిన సమావేశానికి లోకేష్ హాజరయ్యారు. టీడీపీ కార్యకర్తల త్యాగాలను మరవబోమని, ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం ఖాయమని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఏపీలో పెట్టుబడుల లక్ష్యంగా అమెరికాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఏపీ ఎగుమతులు దిగుమతుల వాణిజ్యాన్ని బలోపేతం చేసే పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఇవాళ రేపు శాన్ ఫ్రాన్సిస్కోలో పర్యటిస్తారు. శనివారం డల్లాస్లోని తెలుగు డయాస్పోరాలో నిర్వహించిన సమావేశానికి లోకేష్ హాజరయ్యారు. టీడీపీ కార్యకర్తల త్యాగాలను మరవబోమని, ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం ఖాయమని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.